ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలున్నాయి. అవి మరి ఎవరి కోసం పనిచేస్తున్నాయో తెలీదు. ఉద్యోగుల్ని కొట్టినా, ఉద్యోగుల మీద దొంగ కేసులు పెడుతున్నా, ఉద్యోగుల్ని వేధిస్తున్నా వాళ్ళు చూస్తా కూర్చుంటున్నారు. ఉద్యోగుల్ని జైళ్ళకి పంపిస్తున్నా సరే. ఇప్పుడు తాజాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని వెలుగు కార్యాలయం సాక్షిగా దారుణం చోటు చేసుకున్నట్టు సాక్షి రాసుకొచ్చింది. రాజకీయ కక్షల అసూయతో మహిళా ఉద్యోగిని కళ్ళల్లో కారం కొట్టి అమానుషంగా దాడి చేసి ఆమె ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్యాలయ ఉద్యోగులు కార్యార్థుల సమాచారం మేరకు ఇందుకూరుపేట సంఘమిత్ర కార్యాలయంలో సుజనా పనిచేస్తున్నారు. సోమవారం ఆ కార్యాలయంలో ఉన్న సమయంలో ఇందుకూరుపేట దళితవాడకు చెందిన చలం గౌతమి, అనవల్లి ప్రతిభ మరో 10 మంది మహిళలను ఒక్కసారిగా లోపల ప్రవేశించి దుర్భాషలాడారు. సుజనా కళ్ళలో కారం కొట్టి తీవ్రంగా హింసించారు. గౌతమి ఆమెను గట్టిగా పట్టుకోక ప్రతిభ చెప్పులతో కొడుతూ దాడి చేసి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న వాళ్ళు అడ్డుకుని వాళ్ళని బయటికి పంపించారు. సృజన్ను ఎలాగైనా తొలగించి ఆ స్థానంలో టీడీపీకి అనుకూలంగా ఉండే మరో మహిళను నియమించాలని స్థానిక టీడీపీ నేత దుర్బుద్ధితో దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుజన్పై నిందలు వేస్తూ మానసికంగా వేధిస్తూ చివరికి దాడి కొడిగడ్డపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా తప్పులుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఇలా కార్యాలయం మీదకి వచ్చి హత్యాయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద మంగళవారం పోలీసులకు కంప్లైంట్ చేశారు.